భారత్లో పాకిస్తానీలకు నేటితో డెడ్ లైన్ ముగియనుంది. పాక్ వీసాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాల్టి వరకు గడువిచ్చింది. భారత్ను విడిచిపెట్టి వెళ్లాలని సూచించింది. దీంతో అటారీ బోర్డర్ నుంచి పాక్ దేశస్థులు వెళ్లిపోతున్నారు. మరోవైపు హెల్త్ బేస్ వీసా ఉన్న వారికి నెల 29 వరకు గడువుంది. వీళ్లు 30వ తేదీలోగా వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్రం ఉత్తర్వులిచ్చింది. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. के लिए आए थे। अच्छा विजिट पे आए थे रिश्तेदारों से मिलने और त्यौहार करने ना वो कुछ తెలంగాణలో 230 మంది పాకిస్తానీలను పోలీసులు గుర్తించారు. అందులో 199 మంది లాంగ్ టర్మ్ వీసాలలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలున్నాయని చెప్పారు. షార్ట్ టర్మ్ వీసాలున్న వాళ్ళని గుర్తించి వాళ్లకు లివ్ ఇండియా పేరుతో నోటీసులు ఇచ్చామని డీజీపీ పేర్కొన్నారు. హెల్త్ బేస్ మీద వీసా ఉన్న వాళ్లకు మాత్రం ఈ నెల 29 వరకు గడువుందన్న డీజీపీ మిగిలిన వాళ్లు త్వరగా పాకిస్తాన్ కు తిరిగి వెళ్లాలన్నారు. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుంచి వెళ్లాలని తెలిపారు. ఇమిగ్రేషన్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తామని డీజీపీ చెప్పారు. 199 మెంబర్స్ ఉన్నారు లాంగ్ టర్మ్ వీసా వాళ్ళు. వారు ఇక్కడ ఉండొచ్చు, దానికి ఎగ్జామ్షన్ ఉంది. తర్వాత 32 మెంబర్స్కి అది షార్ట్ టర్మ్ వీసాస్ ఉన్నాయి, వారు వెళ్ళిపోవాలి. వారికి మన లీవ్ ఇండియా నోటీస్ ఇస్తాం. కొంతమందికి మన ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేశాము. సో వారు వెళ్ళిపోతారు. వారు లేకపోతే మన వారి మీద లీగల్ యాక్షన్. మన హైదరాబాద్లో ఇన్సిడెంట్ ఉంటుంది, కొంచెం కనెక్షన్ ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. బట్ ఎనీవే we always take all necessary steps for the security of the people.